మనసు పవిత్రమై శుద్ధమైతే ఆ మనసే పాల సముద్రం. పరంధాముడు పన్నగ శాయిగా పవలిస్తాడు. పాలకడిలో శేషశయ్యపై పవలించిన ఆ శ్రీహరి, వెండి కొండపై నిండు మనసుతో వెలిగే ఆ శ్రీహరుడు, ముగ్గురమ్మలకి మూలపుటమ్మగా ఉండే ఆది పరాశక్తి. మిత్రమా, పరమాత్ముని యొక్క దివ్య ముఖం ఈ ప్రపంచంలో సకల భోగముల కంటే పరమాత్మ దర్శనం మహోన్నతమైన బ్రహ్మానంద వైభవం. కాంతులు చిందే నీ ముఖ బింబం కాంచిన చాలు క్షణమైన నీ గుడి వాకిట దివ్యను నేనై, ఒక దీపాన్ని నేనై వెలిగిన చాలును ఒక రేయైన నీ పదములపై కుసుమము నేనై, అంటే ఒక పుష్పాన్ని నేనై నిలిచిన చాలును దేవా క్షణమైన. మిత్రమా, ఈ పవిత్రమైన జీవితం అపురూపమైంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత. కనుక జీవితం సుఖ దుఃఖాలను జయించినప్పుడే నీకు పరిపూర్ణ శాంతి. అది నీకుందా లేదా? ఇప్పుడే దానికోసం సిద్ధంగా లేచి నిలబడు. జై భారత్.